నమస్తే, myself Shravani. Welcome to Mythri News. ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు క్షేత్రంలో గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్. పొలంబాటలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైతు సమస్యలపై ఆరా పరిష్కరిస్తామని హామీ. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి, ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ కోసం జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు కావాల్సిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ, ఫారెస్ట్, R&B, పంచాయతీరాజ్ సంబంధిత అధికారులతో చర్చించారు. గిరి ప్రదక్షిణ కోసం ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని, మార్గమధ్యంలో భక్తులకు త్రాగునీరు, శౌచాలయాలు, విశ్రాంత కేంద్రాలు తదితర అంశాలపై అధికారులకు సూచించారు. గిరి ప్రదక్షిణకు అంచనా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులని ఆదేశించారు. అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణకు ప్రణాళిక చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకుగాను దాదాపు 40 ఫీట్ల రోడ్లు వెడల్పు పనులు, విద్యుత్ దీపాలు, అటవీశాఖ అనుమతులు, అంచనా వ్యయాల గురించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి మాదాసు రవిప్రసాద్, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, కొండగట్టు ఈవో శ్రీకాంతరావు ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యంగా మొదటి నుంచి వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి సుమారుగా 3 కిలోమీటర్ల దాకా మనకి ఘాట్ రోడ్ ఉంది. ఇంకొక 3 కిలోమీటర్లు సరిగ్గా లేకపోవడం, ఈ అడవిలో నుంచి నడవడం గట్ట ఈ భక్తులు కూడా మనకు కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. లైటింగ్ లేకపోవడం, ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ నైట్ చేసిన అవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని మన దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని రావడం జరిగింది. అండ్ రీసెంట్గా కూడా మనము ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అందుకని గవర్నమెంట్ మనకి అసలు మీరు ప్రాపర్గా ఇక్కడ ఏం ప్లాన్ చేస్తే బెటర్ అనేది లోకల్ లెవెల్తో మాట్లాడి మనము ఎంత రోడ్ వేయాలంటే ఏంటి, ఇంకేమేమి అడ్డంకులు ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి అరౌండ్ 1 కిలోమీటర్ ఏమి మనము శాంక్షన్స్ తీసుకోవాలి, ఎంత ల్యాండ్ డైవర్ట్ అవుతుంది అనేది ప్రాపర్గా ప్రిలిమినరీ నెంబర్స్ ఎస్టిమేషన్స్ చేయమని మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో అందుకని మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు అండ్ లోకల్ సర్పంచ్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరి డిపార్ట్మెంట్స్కి తీసుకున్నాం. వాళ్ళకి మిగిలిన కూడా ప్రాపర్గా అంతా ప్లాన్ చేసి ఒక 40 ఫీట్ రోడ్డు విత్ మామూలుగా ఎక్కడైతే మనకి అరుణాచలంలో కానీ, సింహాచలంలో కానీ గిరి ప్రదక్షిణకు వాడే రోడ్లు ఎలాగైతే వాడుతూ ఉన్నామో అలాగా మనం కూడా ఇక్కడ ప్లాన్ చేసి మొత్తం ప్రాపర్గా ఎస్టిమేషన్స్ అవన్నీ చేసి మనం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్స్ మనం తీసుకున్న వెంటనే మనం ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అధికారులు వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ లు పరిశీలించారు. పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహనాల్ని సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. స్థానిక అయ్యప్ప టెంపుల్, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో స్కూల్ బస్సుల ఫిట్నెస్ లు పరిశీలించారు. పలువురికే జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ MVI నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా స్కూల్ బస్సులు తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు. పలు స్కూల్ బస్సుల ఎమర్జెన్సీ డోర్ పనిచేయడం లేదని, ఫైర్ ఎగ్జిట్, ప్రాథమిక చికిత్స కిట్లు ఉండడం లేదన్నారు. జాతీయ భద్రోత్సవాల భాగంగా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మాకు మాసోత్సవాలు ఉన్నాయండి. దానిలో భాగంగా ఈరోజు స్కూల్ బస్సెస్ తనిఖీలు మా రంగరావు సార్ గారు DTO గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు స్కూల్ బస్సెస్ తనిఖీలు చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా స్కూల్ బస్సెస్లో చాలా లోటుపాట్లు గమనించడం జరిగింది. దాంట్లో మెయిన్గా మనకి బస్సెస్ ఫిట్నెస్ ఖచ్చితంగా బస్సెస్ మెయింటైన్ చేయాలా. అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏ బస్సెస్లో ఉండడం లేదు. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏ బస్సెస్కు ఓపెన్ అవ్వట్లేదు. సో ఈ తనిఖీలు చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ ఏమైనా వేసారా సార్?
రాస్తున్నామండి, కేసెస్ అయితే రాస్తున్నాము. ఫైర్ ఎక్స్టింగ్విషర్కి లేకపోవడం ఇవన్నీ ఫైన్స్ ఉన్నాయి, చాలా ఫైన్స్ వేయడం జరుగుతుంది. ఇలా భద్రత మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడమే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మెయిన్ మోటో అండి. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఏఎంవీఐ మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల డ్రైవర్లు, ఉపాధ్యాయులకి రోడ్డు భద్రతకి సంబంధించిన కీలక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే రోడ్డు భద్రతా నియమాలను అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ప్రమాదాలని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా రోడ్ సైన్స్ మీద కంపల్సరీ అవగాహన ఉండాలి. ఇంకొకటి ఇప్పుడు అందరూ టీనేజ్ లో ఉన్నారు, నెక్స్ట్ ఎంగేజ్ పోతా ఉన్నారు. అందరూ కూడా కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే డ్రైవ్ చేయండి. ఎందుకంటే మైనర్ డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది, మీతో పాటు మీ పేరెంట్స్ కూడా జైల్లో వేసే అవకాశం ఉన్నది. సో అందుకే 100% 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ చేయాలి, అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న తర్వాతనే. ఇంకోటి చూసుకుంటే మనము ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ చనిపోయేది ఎవరు తెలుసా, కాలేజ్ స్టూడెంట్స్ నుంచి. కంప్లీట్ అవుతుంది, ఇంతకు పోవడం లేకపోతే. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ పాఠశాలలో ట్రాఫిక్ ఎస్ఐ హరిశంకర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, రామగుండం ఎంఈఓ మల్లేశం, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై రోడ్డుపైకి వచ్చేటప్పుడు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని విద్యార్థులు తల్లిదండ్రులకి సూచించారు. 4 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరుగుతూ ప్రాణం పోయేది ఒకటే కావచ్చు, కానీ దానివల్ల ఒక ఫ్యామిలీ అనేది రోడ్డు మీద పడుతుంది. సో ఈ డెత్ డిక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఇదివరకు 1 డే ఉండే 1 వీక్ అయింది, 15 డేస్ అయింది, సో 1 మంత్ అయింది. అంటే మన లైఫ్ ఒక ఇంపార్టెన్స్ అనేది, అంటే యాక్సిడెంట్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లో కాలు చేతులు పోతున్నారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్ల మీద పడుతున్నారు అనే ఉద్దేశంతో మెయిన్గా స్కూల్స్ అండ్ కాలేజెస్ను, అంటే మేము చెప్తే పేరెంట్స్ వింటారు, కొందరు వినరు, ఫైన్లు వేసుకోమంటారు, డిస్కౌంట్ వచ్చినప్పుడు కట్టుకుంటామంటారు, మీకెందుకు అంటారు. బట్ ఏంటంటే మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ను మెయిన్గా టార్గెట్ చేస్తున్నాయి. పిల్లలు చెప్తానన్నా తల్లిదండ్రులు మారుతారు, అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలా ఉండాలి, పిల్లలు మన గురించి చెప్తున్నారు కదా అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క స్కూల్స్ అండ్ కాలేజెస్లో జనవరి 1 నుండి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డుపై వెళ్లేప్పుడు తప్పనిసరిగా నిబంధనల్ని పాటించాలి అన్నారు. బైక్ నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పక ధరించాలి అని సూచించారు. ప్రతి సంవత్సరము గతంలో వారోత్సవాలని ఉండేటివి, గత 3 సంవత్సరాల నుంచి వీటిని నెలకు పెంచి మాసోత్సవాలని చేయడం జరిగింది. అట్లాగే ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయాలనేది మా హెడ్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మా ఇన్స్పెక్టర్స్ స్కూల్ బస్సులు చెకింగ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఓవర్లోడ్లు ఏదైనా కావచ్చు, వాటికి సంబంధించిన అఫెన్సులు, ఫిట్నెస్ లేకపోయినా కేసులు రాయడం, అవగాహన కల్పించడం అటువంటివి చేయడం జరుగుతుంది. అట్లాగే హెల్త్ క్యాంప్స్, బ్లడ్ టెస్టు, ఓపీ, ఐ టెస్టు అవన్నీ చేయడం జరుగుతున్నది. అట్లా ప్రతిరోజు ఆర్టీ ఆఫీసు సిబ్బంది వేరే డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో విద్యార్థులకు మోటార్ అవగాహన నిబంధనలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రజనీదేవి
విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది కేవలం వాహనదారులకే కాకుండా రోడ్డును ఉపయోగించే ప్రతి పౌరుడికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమించడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ శివార్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మహిళలతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా రైతుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వరి నాట్ల అనంతరం అక్కడే పనిచేస్తున్న మహిళా కార్మికులతో కలిసి ఎంపీ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులతో మమేకమై సాగునీటి సదుపాయాలు, పంట పెట్టుబడులు, కూలీల కొరత, ఉపాధి సమస్యలపై చర్చించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన ఎంపీ వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడ భీమేశ్వర సదన్ వసతి సముదాయంలో అపచారం చోటు చేసుకుంది. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన కొందరు భక్తులు వసతి గృహంలో జంతు బలికి పాల్పడగా ఈ విషయంపై ఇతర భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆలయ అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించినట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర అతిథి గృహంలో అపచారం చోటు చేసుకుంది. భీమేశ్వర ఆలయాన్ని ఆనుకుని ఉన్న 2వ నెంబర్ భీమేశ్వర గెస్ట్ హౌస్ ను వేములవాడ అటవీ శాఖ అధికారి రెఫర్ ద్వారా కొందరు అద్దెకు తీసుకున్నారు. అద్దెకు పొందిన వ్యక్తులు అతిథి గృహంలో పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మేకను బలిచ్చారు. అయితే భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని వస్తున్న వేరే ప్రాంత భక్తులు పీఆర్ఓ కార్యాలయం పక్కనే అతిథి గృహం ఉండగా జంతువును బలివ్వడం చూసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు భక్తులకు ప్రీతిపాత్రమైన స్వామివారి ప్రసాదాల తయారీ విభాగం కూడా పక్కనే ఉండడం గమనార్హం. ఈ ఘటనపై భక్తులు, హిందూ సంఘాల నేతలు భగ్గుమన్నారు. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలతో పాటు వసతి గదుల్లో కూడా జంతుబలి నిషేధించినట్లు దేవాదాయ శాఖ చట్టం నిబంధనలో ఉంది. భక్తుల నుండి అభ్యంతరాలు రావడంతో వెంటనే విభాగం ఇన్స్పెక్టర్ సింహాచారి అతిథి గృహం వద్దకు చేరుకుని బాధ్యులని మందలించారు. వెంటనే అతిథి గృహాన్ని కూడా ఖాళీ చేయించారు. ఒక ఆధ్యాత్మిక దేవాలయం, భక్తులు లక్షల మంది ప్రేమతను పూజించే రాజన్న దేవాలయ ప్రాంగణం ఏమైతున్నదో ఎండోమెంట్ దేవాదాయ చట్టం చెప్తా ఉంది. మాంసాహారం భుజించరాదు, పోయేరాదు. మరి పక్క ఇంత దురదృష్టకరం అంటే అసలు ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ టోటలీ కొలాప్స్. అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు ఇక్కడ. భక్తులు ఏదో వాళ్ళ బాధకు, వాళ్ళ సెంటిమెంట్కు, వాళ్ళ మొక్కులు మొక్కుకొని పోతులు సమ్మక్క సాధక ముందర తప్పితే మినిమం అరేంజ్మెంట్స్ ఎక్కడ కనిపిస్తుంది. ఇంకా దానికి 4 రోజులకు వచ్చి, వారానికి వచ్చి తెస్తున్నట్టు బాగా చేస్తున్నాం అనేది. అసలు ప్రజలంతా అయిపోయిన తర్వాత మహాశివరాత్రికి వచ్చి జాతరకి ఏం చేస్తారు? అసలు ఈ అరేంజ్మెంట్స్ ఎందుకు?
ఒక్కొక్క సోమవారం ఒక శివరాత్రి జాతర అవుతా ఉంది. దురదృష్టం పక్కకు ఒక పక్క లడ్డు చేస్తూ ఉన్నది ఇక్కడ. అంటే భక్తులకు అమ్మే లడ్డు ప్రసాదం ఏదైతున్నదో దాన్ని ఆదుకొని 2వ నెంబర్కి ఇస్తూ ఉంటుంది. గత మాంసాహారం వండి భుజిస్తే కూడా కనీసంగా కూర్చొని లేదు. ఇక్కడ పక్కకే పిఆర్ఓ వర్క్స్ ఉంటుంది, ముందరే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటుంది. మరి ఇదే విధానం వచ్చిన వాళ్ళు వీఐపీల సామాన్యులో పక్క కూర్చొని శంకర్ మఠం, మరి ఇక్కడ ఉన్న దేవతా విగ్రహాలను లేదా అతిథి సేవలను కూడా భీమశాలను చేంజ్ చేసి మీరు మరి ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? ఇదిలా ఉంటే సోమవారం ఉదయం ఆలయ అధికారులు ఈ ఘటనపై వేములవాడ పట్టణ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారులు చెప్పినందుకే వారికి వసతి గది ఇచ్చామని వారు పోలీసులకు వివరించినట్లు సమాచారం. చంద్రుతి మండలంలో గతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా పనిచేసిన అధికారి, వేములవాడ ఫారెస్ట్ కార్యాలయంలో పనిచేసే మరో అధికారికి భీమేశ్వర ఆలయం వద్ద వసతి గది ఏర్పాటు చేయాలని చెప్పడంతో వేములవాడ ఫారెస్ట్ అధికారులు వసతి గది బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీరియస్ గా స్పందించినట్లు సమాచారం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిసింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జీవన్ రెడ్డికి కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు భారీ గజమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా 5 దశాబ్దాలుగా ప్రజలకి అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇందరి అభిమానాన్ని సంపాదించుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. జగిత్యాల అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప అవకాశవాదులకి హక్కు లేదన్నారు. ఆంజనేయ స్వామి పెట్టుకున్నాడు. ఆంజనేయ స్వామి ఉంటే ఏదైతుందో ఇవాళ విజయ్ ఎవడు ఆపలేడు. మనకు అది ఆంజనేయ స్వామి రక్ష, ఆంజనేయ స్వామి రక్ష. అందుకని కొండగట్ట పోయి ఏదైతుందో ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పొందొచ్చునని చెప్పంటున్నాను. ఇలా కొండగట్ట పోయి అదే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పొందొచ్చునని చెప్పంటున్నాను. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా జగిత్యాల నియోజకవర్గమే కాదు, మన ప్రభావం ఏ మేరకున్నా కానీ ఆ ప్రభావం అంతా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్తున్నాను చెప్పండి. నిజంగా మీరు ఇంత అభిమానంతో నాకు అంటే అసలు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేనైతే. ఇంత అభిమానం అనేది ఏదైతుందో ఒక పదవితో రాదు, ఒక పదవితో అభిమానం రాదు. నాకు ఇంత అభిమానం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. పూర్వజన్మం అని చెప్పంటున్నాను, నా కన్న తల్లిదండ్రులు చెప్పంటున్నా, నా కుటుంబం అని చెప్పంటున్నాను. వారు అందించిన జీవితం ఇవాళ ఏదైతుందో నాకు ఇవాళ మరి ఇంత అభిమానాన్ని రూపొందించింది. నేను కేవలం ఏదైతుందో వారు అందించిన జీవితానికి నేను పేరు నిలబెట్టుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ బంగారి రమేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య హాజరై మహిళలకు ఇందిరమ్మ చీరల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, ఏపీఎం లవకుమార్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఏదైతే గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు చీరల పంపిణీ కార్యక్రమాన్ని మనం చూసినాం. కానీ దానికి భిన్నంగా ఏదైతే మన ప్రాంతంలో నేసిన చీరలు, మన సిరిసిల్ల మొగ్గాల దగ్గరనే చేసిన చీరలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గర ఉన్నటువంటి మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి ముఖ్యులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సిరిసిల్లకు పంపించి ఈ చీరలను ఏదైతే ఇవి మంచిగా ఉంటాయనే ఉద్దేశంతో వారు సెలక్షన్ చేసిన తర్వాతనే నేయడం ఒక 4-5 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని చేసింది. ఏదైతే నా ఆడపడుచులు అందరూ కూడా ఈ చీరను ఖచ్చితంగా ఎక్కడికి పోయినా, ఏదైనా పేరంటానికి పోయినా, ఎక్కడున్నా కూడా కట్టుకునే విధంగా మన మొగ్గాలతోటే చేయించినటువంటి ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యం. సోదరి మనులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
చీరల పంపిణీ అనేది గత నెల రోజుల ముందే గ్రూప్లో ఉన్నటువంటి మహిళా సోదరి మనలకు ఇచ్చారు. కానీ అప్పుడు ఎలక్షన్ కారణంగా కొంచెం వాయిదా పడడం జరిగింది. దాని కారణంగా కొంచెం లేట్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళా సోదరిమణులకు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులకు అందరికీ కూడా ఈ చీరల పంపిణీ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు మహిళల గురించి, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్, గ్యాస్ కానీ కరెంటు కానీ, ఈ విధంగా చీరల పంపిణీ కార్యక్రమం కానీ ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతూ ఉంది. అటువంటి మహిళా సోదరిమణులకు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్ ను స్నేహితులు ఘనంగా సన్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామానికి చెందిన కార్యాలయ ఆవరణలో 1990-1991 ఏడాదిలో గర్రెపల్లిలో 10th చదివిన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ భూమేష్ కుమార్ ను గజమాలతో ఘనంగా సత్కరించారు. భూమేష్ కుమార్ గతంలో వార్డు సభ్యుడి నుంచి ఉప సర్పంచ్, ఎంపీటీసీగా అంచెలంచెలుగా ఎదిగి అందరి మన్ననలు పొందారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు విజయలక్ష్మి, భారతి, గీత, రాజ్యలక్ష్మి, అరుణ, సునీత, వెంకన్న పటేల్, శ్రీనివాస్, దేవరాజ్, శ్రీనివాస్ రెడ్డి, ఓంకార్, రామ్మోహన్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కుమ్మర శాలివాహన సంఘం 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు మండల సంఘ భవనంలో సన్మానించారు. అనంతరం ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి మండల నాయకులు చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వంగపల్లి పరశురాములు మాట్లాడారు. సంఘం ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలంలోని 28 గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మానించామన్నారు. ఈ కార్యక్రమంలోని వివిధ పార్టీల నాయకులు, సర్పంచ్లు, శాలివాహన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కోనరావుపేట మండల శాలివాహన కుమ్మర సంక్షేమ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల, మా మండలం మొత్తంలోని 28 గ్రామాల సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందులో భాగంగా అంటే మా కుమ్మర మండల సంక్షేమ సంఘాన్ని ప్రారంభించుకొని నేటికి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతన గౌరవ సర్పంచులకు, మా కులం తరపున గెలుపొందిన వార్డు మెంబర్లకు మరియు ఈరోజే మా మండల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సంఘ భవనం కోనరావుపేట కుమ్మర శాలివాహన సంఘ భవనంలో కార్యక్రమాన్ని కన్నుల పండుగగా అందరూ సర్పంచులు, సెస్ డైరెక్టర్లు మరియు ఆల్ పార్టీస్ మండల అధ్యక్షుల సమక్షంలో సంతోషకరంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. మా కోనరావుపేట మండల గౌరవ సర్పంచులకు మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రశాంత్ రెడ్డి సార్కు మేము పిలవగానే వచ్చి మా మండల కమిటీని ఆశీర్వదించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కుమ్మర, జై జై కుమ్మర. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారళమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా దుకాణాల ఏర్పాటు కోసం వేలంపాట నిర్వహించారు. సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్, కొదురుపాక గ్రామాల పరిధిలోని సమ్మక్క సారళమ్మ జాతరలో దుకాణాల ఏర్పాటు కోసం నారాయణపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బహిరంగ వేలంపాట ఏర్పాటు చేశారు. కొబ్బరికాయలు, బెల్లం, లడ్డు, పులిహోర, తల్లి ఆరాధన, కూల్ డ్రింక్స్ తదితర వస్తువుల విక్రయాలకు వేర్వేరు వ్యక్తులు షాపులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు గుడుగుల సతీష్ కుమార్, ఉత్తమ కుమారి, జాతర కమిటీ చైర్మన్ పొలసాని తిరుపతిరావు, ఉప సర్పంచ్లు ఎర్రవెల్లి రామారావు, కోదాటి తిరుపతిరావు, సదానందం, జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి మంగతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. జనవరి 29వ తేదీ నుండి నారాయణపూర్ గ్రామంలో, కొదురుపాక నారాయణపూర్ గ్రామంలో శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర జరగబోతున్న సందర్భంగా
ఈరోజు నారాయణపూర్ గ్రామంలో వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో అందరూ భక్తులు కానీ గ్రామస్తులు కానీ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు బెల్లం కానీ, కొబ్బరికాయలు బెల్లం కానీ, శీతల పానీయాలు, లడ్డు, పులిహోర మొదలగు వాటిని ఈరోజు వేలంపాటలో పాడడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వేలంపాటకు హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లి గ్రామానికి చెందిన మల్లవేన సదయ్య పంట పొలంలో ఎద్దులతో జంబు కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై ఒక ఎద్దు మృతి చెందింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సర్పంచ్ తంగెళ్ల నరసింహారెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని అధికారులకి సమాచారం అందించారు. ఎమ్మెల్యే తక్షణ సహాయంగా 5,000 రూపాయల్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంట్ షాక్ గురై ఎద్దు మృతి చెందడం బాధాకరమన్నారు. ఎద్దు విలువ సుమారు 70,000 వరకు ఉంటుంది అని చెప్పారు. ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. విద్యుత్ అధికారులు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అప్పుడుపల్లె మనం జమ్ము కొట్టొచ్చిన ఇట్లా రైతుకు కొట్టేస్తే కరెంటు పట్టి చనిపోయింది, ఎద్దు చనిపోయింది, చేతులు ఇరిగినట్టు అయిపోయింది. కొద్దిగా కూలి చేసుకుంటే బతికేటండి. ఇక జీవనం ఏమన్నా ప్రభుత్వం తరఫున ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు అబ్బిడిపల్లి గ్రామంలో మలవేన సదయ్య గారి ఎద్దు విద్యుత్ షాక్ తోటి చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మరి ఇంటి పక్కన ఉన్నటువంటి జింకిరి రవి గారు తనకు ఎడ్లు లేవు కనుక సదయ్య గారి దగ్గర ఎడ్ల తీసుకొని వచ్చి పాపం అడిగి పనిచేసే క్రమంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ అయింది. అయితే అక్కడ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కూడా కొన్ని చెట్లు పెరగడం, ఆ చెట్లు తీగలకు ఆనుకోవడం, మరి సంబంధిత అధికారులు కూడా దాన్ని చూడకపోవడం, నిర్లక్ష్యం చేయడం. రైతులు కూడా దయచేసి ఇట్లాంటి విషయాలు నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు ఒక ఎద్దు ప్రాణం మాత్రమే. మరి జంబు కొడుతున్న క్రమంలో ఏంటంటే 2 ఎడ్లు ఉంటాయి, ఓ మనిషి ఉంటాడు. ఇంకేదైనా జరిగి పక్కనే సీడు నాట్లు కాబట్టి 15-20 మంది ఉంటారు ఒక్కొక్క మళ్ళీ. మరి వాళ్ళందరికీ ప్రమాదం జరిగితే ఇంకా చాలా నష్టం జరుగుతుండే, చాలా కుటుంబాలు రోడ్డున పడుతుండే. మరి ఆ దేవుడి దయ వలన ఇప్పుడు ఒక ఎద్దుతోటే ఈ ప్రమాదం ఆగిపోయింది. కానీ రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే సంబంధిత అధికారులు ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి అన్ని మారుతూ ఉన్నారు, కానీ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంచెం మాకు చెప్పడానికి, రూలింగ్ గవర్నమెంట్లో ఉండి వాళ్ళని అనడానికి కూడా ఇబ్బంది ఉంది. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారుల్ని ఆదేశించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాగా ఓసీ వర్గాలకు సంబంధించిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు పలువురు వినతి పత్రం అందజేశారు. నాణ్యతా ప్రమాణాలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే విజయరమణారావు ఆదేశించారు. పెద్దపల్లి రూరల్ మండలం హనుమంతునిపేట గ్రామంలో ₹1,00,00,000 చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. పెద్దపల్లి రూరల్ మండలం హనుమంతునిపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర కోసం ₹1,00,00,000 చేపట్టిన నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం కాపులపల్లిలో హకా ఫార్మర్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా 8 సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లే రోడ్లకి 8 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేసి బీటీ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మిగతా గద్దెల వద్ద కూడా రోడ్లు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు శ్రీనివాస్ గౌడ్, సంపత్రావు, కుమార్ గౌడ్, రాజయ్య, శ్రీనివాస్, సంపత్, పెద్దపల్లి మార్కెట్ వైస్ చైర్మన్, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి పెద్దపల్లి టౌన్ కానీ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కానీ మరి దూర ప్రాంతాల నుంచి కూడా
మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. తప్పకుండా మాకు రోడ్డు కావాలని చెప్పి మరి గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా నా దగ్గరికి వచ్చి అడిగితే మరి ఈరోజు అప్పటికే దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి వారు రావడంతో ఇంకా దాన్ని ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పి మరి ఎంబడి పడి వాళ్ళ ₹1 కోటి నిధులను మనం ఇక్కడ కేటాయించుకోవడం జరిగింది. మరి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ పెద్దపల్లి మండలంలో హనుమంతునిపేట సమ్మక్క ₹1 కోటి, మద్దిగుంట సమ్మక్క కాడ ₹1 కోటి, సుల్తానాబాద్ మండలంలో నారాయణపూర్ సమ్మక్క దగ్గర ₹1 కోటి, అదేవిధంగా నీర్గుల్ల సమ్మక్క కాడ ₹1 కోటి. పెద్దపల్లి పట్టణంలో 13 రోజులుగా నిర్వహిస్తున్న పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో ఆర్డీ సిక్సర్ పెద్దపల్లి క్రికెట్ లవర్స్ గోదావరిఖని జట్టు రన్నర్ గా నిలిచాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణరావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గత 13 రోజులుగా పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ కొనసాగించిన నిర్వాహకుల్ని ఆయన అభినందించారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి సెలవుల్లో పీపీఎల్ టోర్నమెంట్ గ్రేస్ బాల్ తో నిర్వహిస్తామన్నారు. ప్రారంభ కార్యక్రమానికి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ హజారుద్దీన్ ను ఆహ్వానిస్తామని, ఖర్చులు తానే భరించుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు, కాంగ్రెస్ నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. చాలా కష్టపడి ఈ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది. మన కష్టంతో పాటు మరి వారికి మున్సిపల్ సిబ్బంది కానీ, మా సోదరులు నోగిల మల్లన్న గారు కానీ, వారితో పాటు మరి ఇక్కడ పార్టిసిపేషన్ చేసినటువంటి మరి క్రీడాకారులు కానీ మీరందరూ కూడా సహకరించడంతో ఈ టోర్నమెంటు ఇంత సక్సెస్ఫుల్గా నడవడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది అంటే మరి ఆనాడు రాధాస్వామి గారు మా నోయిల మల్లన్న గారిని తీసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు మరి తప్పకుండా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ప్రిన్సిపల్ గారు ఒకటే చెప్పారు, మరి సార్ ఏం లేదు కానీ మైక్ ఒకటి పెట్టకుంటే బాగుంటుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని స్వప్న కాలనీలో 35 లక్షల రూపాయలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డును స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ, చింతల్ల రాజు, పల్ల సురేష్, వేగోళ మబ్బయ్య గౌడ్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్రంగా చేసుకుని పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శాసనసభలో టూరిజం శాఖపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన వేములవాడలో పర్యాటక అభివృద్దికి ఉన్న అపార అవకాశాలను వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్దికి ఇప్పటికీ సుమారు 150 కోట్ల నిధులు వెచ్చిస్తూ విస్తరణ పనులు ఊపందుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆయా అంశాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాజన్న ఆలయ అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆది శ్రీనివాస్ అడిగిన విషయాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం కల్పించినందుకు. టూరిజం వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయ సన్నిధిలో పెంపొందించుకోవడానికి చక్కటి అవకాశాలని అధ్యక్ష. ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రులు కూడా సురేఖ మేడం గారు ఉన్నారు. సుమారు 150 కోట్ల రూపాయలు వెచ్చించి మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారి సహకారం, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు 150 కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం ఊపందుకుంటున్నది.
మీరు చూసుంటారు అధ్యక్ష, ప్రతి శుక్ర, శని, ఆది, సోమ ఈ 4 రోజులు వరుసగా 50,000 పైన, సోమవారం అయితే 1,00,000 వరకు కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో వేములవాడలో పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి టూరిజం శాఖ ద్వారా, గౌరవ మంత్రుల ద్వారా చక్కటి అవకాశాలని వాటిని ఉపయోగించి మాకు టూరిజం శాఖ ద్వారా నిధులు విడుదల చేయాలని చెప్పినటువంటి అంశాన్ని సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సవాల్ను స్వీకరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మేక వినోద్ అన్నారు. అప్పటి తన ఎమ్మెల్యే నిధులు లేక సీఎం నిధులతో కొండగట్టు ఆలయ అభివృద్ధి చేశామని నిరూపిస్తే తాము గుండు కొట్టించుకుంటామన్నారు. ఒకవేళ నిరూపించకపోతే రవిశంకర్ కు గుండు కొట్టిస్తామని సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని చొప్పదండి ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో 100 కోట్ల నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం కొండగట్టు దేవాలయం నిధుల నుండి తీసేసిన అభివృద్ధి పనులు చేశారని విమర్శించారు. సుంకె రవిశంకర్ చెప్పిన విధంగా కొండగట్టు వై జంక్షన్ వద్ద ఈ విషయాన్ని తేల్చుకుందామన్నారు. మరోసారి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దీకొండ మధు, పొత్తూరి ప్రభాకర్, పర్లపల్లి మోహన్, సుంకెపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారిని వై జంక్షన్ కాడికి రమ్మని చెప్పి మాట్లాడుతుండు. రవిశంకర్ మా ఎమ్మెల్యే గారు కాదు, మేము వస్తాం. మీరు చెప్పిన అదే వై జంక్షన్ కాడికి మేము వస్తాం. మీరు ఏదైతే చెప్తుర్రో 100 కోట్లు రిలీజ్ చేసినాం మా ప్రభుత్వంలో అంటుర్రు, ఆ 100 కోట్లు ఎక్కడ పనిచేసిర్రు? ఆ 100 కోట్లు మీరు కొండగట్టు టెంపుల్కు ఎక్కడ ఖర్చు పెట్టిర్రో మీరు చూపించాలి. మీరు అంటుర్రు కదా, ఇవాళ కోనేరు కట్టించిన, నేను అక్కడ సిమెంట్ తోటి రోడ్ వేయించిన, ఆ మెట్ల దారిని 2 కోట్లతోటి వేయించిన అని మీరు కొన్ని లెక్కలు చెప్తుర్రు. 600 కోట్లతోటి అభివృద్ధి చేసిన కొండగట్టు టెంపుల్ను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని మీరు చెప్తున్నారు కదా. నీ సొంత నిధులు ఎమ్మెల్యే నిధుల ద్వారా చేయించినవా, కేసీఆర్ ముఖ్యమంత్రి నిధుల ద్వారా చేయించినవా? దానికి నీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయో చూపించు. కొండగట్టు దేవాలయ సంస్థ దేవాలయం నిధుల నుండి కోనేరు కట్టిర్రు. అన్ని రకాల అభివృద్ధి ఈవో ఆఫీసు కూడా టెంపుల్ నిధులతోటే కట్టిర్రు. సిరిసిల్ల జిల్లా వీనపల్లి మండల కేంద్రంలో వీపీఎల్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, అరుణ్ కుమార్లు ఎస్ఐ లక్ష్మణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. టోర్నమెంట్ ద్వారా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని, విజేతలకు నగదు బహుమతులు ఇస్తున్నామని సర్పంచ్ జ్యోత్స్న, అరుణ్ కుమార్ ప్రకటించారు. యువత క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు రాజేష్ గౌడ్, సాయిలు, రమేష్, గంగునాయక్, పరశురాములు, జనార్దన్, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రుద్రంగి ఎస్ఐ శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ రుణాలు తీసుకోవద్దు అన్నారు. లాటరీలు, జాబ్స్, ఓటీపీల పేరిట వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి అన్నారు. యూరియా కోసం కూడా ఫేక్ ఓటీపీలు పంపిస్తూ రైతులను మోసం చేసే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులకు, స్నేహితులకు అవగాహన కల్పించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ క్రైమ్స్ జరగకుండా మనం ఇట్లా దాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ పోస్టర్లు మీ స్కూల్ ఆవరణలో పెట్టి దానికి మీకు అవగాహన ఇచ్చేందుకు మేము ఇక్కడికి వచ్చినాం. అసలు సైబర్ ఫ్రాడ్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన మొబైల్. అన్నిటికంటే ఆ మొబైల్ వచ్చేదాన్ని మనం అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. యాక్సెప్ట్ చేసినప్పుడు అన్నీ ఆ సోర్స్ అన్నిటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. దాన్ని కంట్రోల్ చేసేందుకే ఇవన్నీ. ఏదన్నా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ముందుగా అలా వెంటనే 1930 నెంబర్, హెల్ప్ లైన్ నెంబర్, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎలాంటి ఓటీపీ ఏదైనా అమౌంట్ వేయిందంటే వెంటనే ఫోన్ చేస్తే గోల్డెన్ అవర్ అంటారు, 1 అవర్. ఏదైనా అమౌంట్ లాస్ అయితే వెంటనే ఫోన్ చేస్తే ఆ అమౌంట్ రికవర్ అవుతుంది, లేదంటే ట్రాన్సాక్షన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు చెప్తే ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్తారు. దాని గురించి మీకు ఇక్కడ వచ్చి అవగాహన ఇస్తే మీరు ఏదైనా మీ పేరెంట్స్కి ఈ 1930 నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. లేకపోతే ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి వెంటనే రావాలి.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో కక్షిదారుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా జడ్జి కుంచాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ జిల్లా కోర్టుకు ప్రతి సోమవారం వచ్చే కక్షిదారులకు ఉచిత భోజన వసతి కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి దాతలుగా తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈరోజు మా జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి అంటే కోర్టుకు వచ్చే లిటిగెంట్స్ కోసం అంటే కక్షిదారుల కోసం ఉచితంగా అన్నదానం అనేది ప్రారంభించడం జరిగింది. అంటే ఈ అన్నదానం మా పబ్లిక్ కోసం కాదు, కానీ కోర్టులకు వచ్చే వాళ్ళు చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు. ఒక్కొక్కసారి మధ్యాహ్నానికి అయిపోద్ది అనుకున్న కేసు సాయంత్రం వరకు కూడా నడవచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళకి తిండికి ఇబ్బంది లేకుండా ఒక పూటైనా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి సోమవారం అంటే పని దినాల్లో, కోర్టుకి సెలవు ఉన్న రోజు ఉండదు, ప్రతి పని దినంలో ప్రతి సోమవారం రోజు ఈ అన్నదానం అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదానానికి మాకు అందరూ కూడా చాలా సహకారం అందిస్తున్నారు. అంటే మేము ఈ అన్నదానం మొదలు పెడదాం అనుకున్నప్పుడు స్పాన్సరర్స్ చాలామంది మేము కూడా ముందుకొచ్చి ఈ అన్నదానంలో పాల్గొంటామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మార్కెట్ కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ మార్కెట్ కమిటీకి సంబంధించి నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన కమిటీ ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుంది అన్నారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనన్న గారి చేతుల మీదుగా రుద్రంగి మార్కెట్ కమిటీ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఇందులో పాల్గొన్న వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, మహిళా తల్లులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు. స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీస్వామి దేవస్థాన ఆవరణలో గౌరవనీయులు ప్రభుత్వ వైపు మన ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మార్కెట్ కమిటీ క్యాలెండర్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరింపజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విలువైన వచ్చినటువంటి పెద్దల గౌరవం శ్రీనన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ నాయకులకు, యువకులకు, కాంగ్రెస్ మిత్రులకు, అధికారులకు, అధికారులకు, రక్షణ పనులందరికీ కూడా పార్టీ మిత్రులకు పేరు పేరున నూతన సంవత్సరం సందర్భంగా అంతా మంచి జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్టు క్షేత్రంలో గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్. పొలంబాటలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైతు సమస్యలపై ఆరా పరిష్కరిస్తామని హామీ. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి, ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.